సినిమా ఇందాక నుంచి సీరియల్స్ సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నది. ఇంట్రెస్ట్గా చూస్తారా ఏంటి రాకేష్ గారు? నేను టీవీ చూడను. ఓకే. ఇవే చూడడం ఈ ఓటీటీస్ అవి వచ్చాక ముందు చూసేదాన్ని, కానీ నేను ఇప్పుడు ఇంకా మీకు ఇంట్రెస్ట్ లేదు, రాకేష్ గారికి ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడో ఒకసారి పిల్లలతో వెళ్తాం మూవీస్కి. నాకు చిన్నప్పటి నుంచి బాగా మూవీస్ ఇష్టం, కానీ ఇప్పుడు బిజినెస్లో బిజినెస్ అవి ఎక్కువ మటుకు కూడా విప్లవ సాహిత్యం ఎక్కువ చూసేవాడిని. తను మూవీకి వస్తారు తప్ప చూడరు పెద్దగా. అంటే ఏదో స్పెషాలిటీ ఉండాలి, కామెడీ అన్నా ఉండాలి, ఏదో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటే త్రివిక్రమ్ సినిమాస్ మంచిగా ఉంటుంది. త్రివిక్రమ్ సినిమాస్ లేకపోతే వందేం జగద్గురం అట్లా కృష్ణం వందే జగద్గురం, ఏదైనా సమాజాన్ని ప్రశ్నించాలి. అయితేనే కామెడీ ఉండాలి లేదా ఒక సందేశం ఉండాలి, ఏదో ఒకటి ఉంటే చూస్తారు. అదర్వైజ్ కొద్దిసేపు పిల్లల గురించి వచ్చి ఇప్పుడు మీరు సీరియల్ పెట్టి ఏడతారు స్క్రీన్లలో, వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళు ఉంటారు, షూటింగ్ అయిపోయింది వీళ్ళు ఏడతారు. అట్లాంటి జీవితం ఇష్టం ఉండదు. ఓకే. ఎక్కువ విప్లవ సాహిత్యం ఉన్న మూవీస్ అంటే ఇష్టం, సమాజాన్ని ప్రశ్నించే మూవీస్ అంటే ప్రశ్న. ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటే చూస్తారు, ఉండాలి, సమాజాన్ని గుండెలో కూర్చున్నట్టు ఉంచాలి అది. సో రీసెంట్గా చూసిన సినిమా ఏంటి? కొమరం కొర్ర మండాలి కొడక ట్రిబుల్ ఆర్ అదే అంటున్నా, అదే మూవీ. ట్రిపుల్ ఆర్. దాంట్లో క్యారెక్టర్ పేరు కొమరం భీము. ఆయనకి అదే ఆయనకి అదే గుర్తుపెట్టారు. మండాల ఇట్లా ఆయనకి బాగా ఎమోషన్ బాగా ఇన్వాల్వ్ అయినారు. సో అభిమానించే హీరో హీరోయిన్లు ఇట్లా ఎవరైనా ఉన్నారా? పాత వాళ్ళు కానీ అంటే ఆర్మీ దేశం గురించి హీరోలు అంటే -50 డిగ్రీల మంచులల్లా వాళ్ళే నిజమైన హీరోలు. వాళ్ళే వీళ్ళు జీరోలు. గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్ వస్తా, స్టూడియోలు కట్టుకుందామా, ఏం సబ్సిడీలు వస్తాయా చెప్పడానికి పేర్లు ఇష్టపడాను, కానీ వీళ్ళు ఎక్కడ కూడా పెద్ద సోషల్ యాక్టివిటీస్ చేసినట్టు కూడా ఉండరు. 100,000 కోట్లు వస్తున్నాయి ఇప్పుడు మనకున్న తెలుగు అగ్రెషన్ హీరోలు. సరిగా కట్టరు, ట్యాక్స్లే సరిగా కట్టరు. ట్యాక్స్ల సంగతి ఇంకా పెద్ద సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. కానీ అంటే వాళ్ళు స్పందించాల్సినంత స్పందిస్తే వాళ్ళు సంపాదించింది కొద్దిగా, అంటే వ్యక్తిగతంగా వాళ్ళ ఇష్టం, వాళ్ళు సంపాదించారు, వాళ్ళ చెమట చుక్కలు, అది నేను అంటలేను. కానీ ఏం చేసుకుంటారు ఈ 1,000 కోట్లు 1,00,000 కోట్లు అనే తప్ప మన ప్రశ్న. వాళ్ళ ఫస్ట్ వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఒక మామూలు ఈ ప్రజల మళ్ళీ జనరల్గా ఏంటంటే మాస్ పబ్లిక్, పేద ప్రజలు ఎక్కువ అభిమానించేదాలని. అవును, మాలాంటి వాళ్ళని డబ్బున్న వాళ్ళు కూడా ఎవరు మన లైఫ్లో మనకు ఉండే తప్ప పెద్ద ఇష్టపడడం వాళ్ళని, ఎవరైనా మరి క్రేజ్ ఉన్న తప్ప, కానీ మామూలు పాపం రిక్షా వాళ్ళు వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తారు. కాబట్టి బాధ అనిపిస్తుంది. వీళ్ళు ఏదైనా చేయొచ్చు కదండి. అప్పుడు అక్కడ ఒక ఊరు దత్తత తీసుకున్నామంటారు, 26,000 ఊర్లలో కూర అంటారు. మరి అదేందో నాకు అర్థం కాలే. ఊరు దత్తత ఇప్పటివరకు పరమార్థం అర్థం కావట్లేదు. ఎనివో ఇప్పటికన్నా సినిమా స్టార్లు కొద్దిగా స్పందించి, రాజకీయ నాయకులను ఎక్కువ పట్టించుకోకుండా మీరు పేద ప్రజలను పట్టించుకోండి. కొన్ని స్కూల్స్ వీల్స్ ఏదో ఒకటి అడాప్ట్ చేస్తున్నారు, కానీ మీ స్థాయిలో చేయాల్సిందే చేయట్లేదు. చేయండి అని కోరిక. నిర్మాతలం కావచ్చు, స్టార్ నిర్మాతలను బాగా బోర్డులు పెట్టుకున్న వాళ్ళం కావచ్చు, నేను కోరిక. నేనేదో చేస్తున్న గొప్పవని అనట్లేదు. సమాజంలో అందరూ స్పందించాలా సమాజం పట్ల అనేది తప్ప ఇంకేం లేదు. ఇంకా దీని ప్రోగ్రామ్ కూడా మీనింగ్ కాదు. కాబట్టి సినిమాలు కూడా ఎక్కువ కూడా సందేశవంతక సినిమాలు అంటే నాకు ఇష్టము. చిన్నప్పుడు కూడా పీపుల్స్ ఎన్కౌంటర్ మూవీస్ చూసేవాడిని. నారాయణమూర్తి సినిమాలు బాగా ఇష్టం. సినిమాల దండు, ఎర్ర సైన్యము అట్లా. ఇప్పటికి కూడా అంటే ఈ మధ్యన చూస్తే నారాయణమూర్తి కూడా పాపం పెద్దవాడు అయిపోయాడు. కాబట్టి ఏదో తంటాలు పడుతున్నాడు. పాపం ఇప్పుడు ఆయన సినిమాలు తీసిన చూసేవాళ్ళు లేరుగా. అంటే ఆయన కూడా 5G టెక్నాలజీకి మారాలా. ఆయన ఇంకా 2Gలో ఉన్నాడు నారాయణమూర్తి గారు. అందుకోసం ఒకసారి కలిసినప్పుడు మాట్లాడేందుకు ఒక మూవీ తీయాలని కూడా ఉంది నారాయణమూర్తి గారితో. అంటే ఆయనకున్న ఒక ఆలోచన, ఆవేశము, ఆయనకున్న అంకిత భావం ఈ సమాజానికి చాలా మేలు చేసింది. అంటే మాలాంటి వాళ్ళు మాత్రం చాలా మారినాం. ఇట్లాంటి మూవీస్ అనుకోండి, లేకపోతే యండమూరి వీరేంద్ర రాసిన పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ కావచ్చు, సమాజంలో ప్రపంచంలో ఉన్న ఒక పర్సనల్ డెవలప్మెంట్స్ పర్సన్స్ చాలా మారాం. కాబట్టి అందరూ కూడా సంసారంతో పాటు సమాజంతో పాటు ప్రపంచం అందరినీ ప్రేమించండి, మీరు ఆనందంగా ఉండండి. సో రేవతి గారు, రాకేష్ రెడ్డి గారికి కోపం వస్తే అరుస్తారు, ఎక్స్ప్రెస్ చేస్తారు అని చెప్పారు. బట్ ప్రేమ వస్తే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఇట్లా చెప్తుందా? ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు మీ దగ్గరికి వచ్చినప్పుడు? అంటే కూల్ చేయడానికి సారీ చెప్తారు, దాని తర్వాత ప్రేమగా లవ్ యూ అనో లేకపోతే ఇంకేమైనా ఇలాంటివి చెప్తారు? అట్లా ఏముండదండి. ఇప్పుడు కనీసం పెళ్ళైన కొత్తలో అయినా సారీ చెప్తారు. సో దాంట్లోనే ఆ ప్రేమ అర్థమైపోతుంది అంతే. మీరేమని పిలుస్తారా ఆయన్ని, రాకేష్ గారిని? ఏమండి అని పిలుస్తాను. ఆయన నవ్వుతున్నారంటే ఆన్సర్ అక్కడి నుంచి రావాలి. అంత ధైర్యం అంటున్నాను. ఓకే. అంటే పేరు పెట్టి పిలిచేంత ధైర్యం అంటే కొన్ని పుట్టుకతో పర్సనాలిటీ ఉంటాయి ఇస్తారు. మీరు కూడా అంటే ఇప్పుడు నా పర్సనాలిటీ చూస్తే కొద్దిగా అంటే ఒక రకమైన అనిపిస్తుంది కొందరు, అంటే పర్సనాలిటీ
తర్వాత నాతో మాట్లాడింది చాలా మటుకు నేను రాజకీయాలు వెళ్ళిన తర్వాత చాలామంది కూడా అదే అనుకున్నారు. పెద్ద కోటీశ్వరుడు, పెద్ద ప్యాలెస్ లాగా ఉంటుంది వీళ్ళు, ఇండస్ట్రియలిస్టు, 1000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్, ఒక ఇండస్ట్రీ తెలుగు సినిమాలో చూపించినట్లు పెద్ద పెద్ద మీసాలు, లేకపోతే గంభీరంగా ఉండడు, మళ్ళీ నేను చేసేది ఎర్రచందనం వ్యాపారం. ఆ తెలుగు సినిమాలో పుష్పాలు, అర్జున్ గారిని చూసి ఉంటారు. ఇదంతా చూసేదో అనుకుంటే ఒక రకంగా ఊహించుకున్నారు. కానీ నేను పోయి ప్రజలతో మమేకమై వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారంటే మా పక్కింటి వాడు. ఇప్పుడు ఆడపిల్లలు కూడా నేను చెప్పిన బాధ ఎందుకంటే వాళ్ళ సమస్యలు చెప్పలేదు, అందరిని బయటికి పంపించేసి నేను మీ ఎమ్మెల్యేని కానరా, మీ అంకుల్ని అనుకోండి, మీ డాడీని అనుకోనరా, అప్పుడే బయటికి వస్తాను. అంటే అట్లా మనకి ఏదున్నా కానీ సమాజంలో మింగిల్ కావాలి, కలిసిపోవాలి, ఏడవాలి, నవ్వాలి, అదే నా సిద్ధాంతం. అట్లా అంటే వాళ్ళ సమస్యను మన సమస్యగా ఫీల్ అవ్వాలి, వాళ్ళ ఆనందాన్ని మన ఆనందంగా ఫీల్ అవ్వాలి, అప్పుడే సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం చేయాలనుకున్న దానికి. సో మీరు ఆవిడ ఏమని పిలుస్తారు? ఇలాంటి ఒక్కోసారి ఒక రకంగా వెళ్ళాలి ఆమె. రెగ్యులర్గా ఏం పిలుస్తారు? ప్రేమ వచ్చినప్పుడు ఏం పిలుస్తారు? ఎందుకంటే రేవతి అనేది మీరు ఇప్పుడు మీ పేరు విజితనా, మీ పర్వాలేదు ఇంకా మిమ్మల్ని విద్య అని పిలవచ్చు. అంటే ఆ ముద్దు పేర్లు పెట్టడానికి కొన్ని పేర్లు అంటే ఈ కొన్ని పేర్లను షార్ట్ కట్ చేయలేము. దాంట్లో రేవతి అనేది ఒకటి. అంటే తీది చెత్తన రేవా అవుతుంది, ఇక వీళ్ళరాదు. రేవతి అనే పిలుస్తా, అదే ముద్దు పేరు, అదే అసలు పేరు. ప్రేమ వచ్చినా కోపం వచ్చినా ఏదొచ్చినా రేవతి గట్టిగా అంటాను, రేవతి అంటాను అంతే. సో